నా పేరు రెహమాన్ ఖాన్ అండి. చేవెళ్ళ లోకల్లోనే ఉంటాం మేము. సో చేవెళ్ళలో అనేది రోడ్డు ప్రమాదాలు చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఈవెన్ 2 months బ్యాక్ కూడా తండ్రి కూతురు చనిపోయారు చేవెళ్ళ ఇక్కడే చెట్టు ఇక్కడ రోడ్డు పైన. అది వెంట నుంచి లారీ వచ్చేసింది, వాళ్ళు కింద పడేసిపోయారు. ఇప్పుడు మనం రీసెంట్గా చూస్తే నిన్న జరిగిన ప్రమాదంలో మినిమం 25 మంది స్పాట్లో చచ్చిపోయారు. సో 25 మంది మొత్తం అంటే మెయిన్ కారణం ఏంటంటే మన రోడ్డు పనులు మొత్తం లేజీ అవుతుంది. ఇప్పుడు శాంక్షన్ అయింది అని అంటారు, కానీ 4 years నుంచి 2019 నుంచి శాంక్షన్ అయింది అంటారు. 19 నుంచి రోడ్డు పనులు జరుగుతున్నాయంటే మొత్తం ఆటంకం పడిపోయింది. సో ఇంతకుముందు కూడా ఇంకో ప్రమాదాలు డైలీ అవుతూనే ఉన్నాయి. సో నిన్న అయిన ప్రమాదం అనేది చాలా ప్రమాదకరం. దాని తీవ్రత ఎంత అంటే ఎన్నో కుటుంబాలు చెవెళ్ళ లోకల్ కాకపోవచ్చు, కానీ వేరే తాండ్రు వాళ్ళు ఉన్నారు. తాండ్రు వాళ్ళు అంటే మినిమం అందులో జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వేరే కుటుంబాలు అంటే చాలా కుటుంబాలు సఫర్ అయినాయి దీని ద్వారా. అంటే ఈ రోడ్డు తొందరగా 4 lanes అని శాంక్షన్ చేశారు, కానీ 6 చేస్తే చాలా బాగుంటుంది. 6 lanes చేస్తే చాలా బాగుంటుంది. ప్లస్ ఏదో పని తొందరగా చేస్తే మన లోకల్ నాయకులు ఎవరైతే ఉన్నారు, లోకల్ నాయకులు అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా చొరవ చూపాలంటే రాష్ట్ర ప్రభుత్వంలో మన సీఎం గారు మన పక్క జిల్లానే సీఎం అయినరు. ఆయన పక్క జిల్లా వాళ్ళు ఆయన వస్తారు పోతారు అనుకుంటే దాంతో మేము అనుకున్నాం మన పక్క జిల్లా సీఎంఏ కదా, పక్కకే ఉంటాడు ఆయన వస్తుపోతుంటే రోడ్లు బాగుపడతాయి అనుకున్నాం. కానీ ఆయన ఈ రోడ్డు ద్వారా ఎప్పుడు ప్రయాణం చేయలేదు. రోడ్డు మార్గాన వీళ్ళు డైరెక్ట్ వెళ్తున్నాడు వస్తున్నాడు. అక్కడ నుంచి మహబూబ్నగర్ నుంచి వెళ్తున్న రోడ్డు మార్గాన వెళ్ళినా కానీ ఈ మార్గంలో 1-2 సార్లు వెళ్ళింది ఆయన ఈ మార్గాన ఆయన కన్నా కనీసం ప్రయాణం చేసి ఆ గుంతలను మూసుకుపోతుండే. మెయిన్ థింగ్ అది కూడా ఉంది. మన పక్క జిల్లా మంత్రి ఉన్నా కానీ ఇప్పుడు ఇంతకుముందు మన మంత్రులు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, అంతకుముందు వైఎస్ రాజశేఖర గారు ఉన్న మంత్రులు ఏం చేశారు, వాళ్ళ ఏరియాలను డెవలప్మెంట్ చేసుకున్నారు ఫస్ట్. అయితే ఇప్పుడు మన దగ్గర మన సీఎం 2 years అవుతుంది, ఈ ప్రాంతాన్ని చేసింది ఏమీ లేదు. ఇంకా వాళ్ళు ఆయన చేయాలి కదా, ఆయనకు ఉన్నా లేదా మినిమం ఆయన చేయాలి కదా. ఆయన వచ్చి పోతుండే రోడ్డు బాగుపడుతుంది, గుంతలను మూసుకుపోతుండే. ఇప్పుడు గుంతలు లేకపోయినా కూడా ఆ ప్రమాదం జరిగేది కాకుండా. సో 2019లో మనకు రోడ్ శాంక్షన్ అయిందండి, కేంద్ర ప్రభుత్వం ద్వారా అయ్యింది. సో కేంద్రము రాష్ట్రము తొందరగా ఈ పనులు తొందరగా ఓడగొట్టేసి 4 lanes అంటున్నారు, 4 ఇంకా 6 చేయండి, ఎక్స్పెండ్ చేయండి. ఇంకా ఎక్స్పెండ్ చేస్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని ఆశిస్తున్నాను. నా పేరు సయ్యద్ అవేజ్ అండి. నేను మల్కాపూర్ విలేజ్ చెవెళ్ళ మండలంలో ఉంటాను. నిన్న జరిగిన ప్రమాదం పెద్ద ఒక మేజర్ ప్రమాదం జరిగింది. 20 మంది దాకా అందరు చచ్చిపోయారు. ఈ రోడ్డు చిన్న కావడం వల్ల ప్రతిసారి పోయిన సంవత్సరం కూడా ఎగ్జాక్ట్లీ చూస్తే ఇదే సీజన్లో ఆలూరు గేట్ కాడ వెజిటేబుల్ అమ్మేటోళ్ళ మీద కూడా లారీ మొత్తం దూసుకుని వెళ్ళి పెద్ద మేజర్ అది కూడా ఒక యాక్సిడెంట్ అయింది. సంవత్సరం కింద కూడా అట్లానే యాక్సిడెంట్ అంటే ఒకరి ఏం యాక్షన్ లేదు, పొలిటికల్ లేదు, ఎవరిది లేదు, యాక్షనే లేదు. ఇప్పుడు కూడా సేమ్ ఎట్లనే పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయింది. ఇంకా ఎన్ని యాక్సిడెంట్లు కావాలి మళ్ళీ? ఇప్పుడు ఈ రోడ్ ఎప్పుడైతుంది? ఈ 2 way నుంచి 4 way చేయడానికి 2019లో శాంక్షన్ అయితే 1000 కోట్లు వచ్చినాయి, 2000 కోట్లు వచ్చినాయి అని ఒక హైలైట్స్లే తప్ప ఏమీ రాలేదు. ఇంకొకటి ఏముందంటే ఇప్పుడు 4 lanes కావడానికి 8 సంవత్సరాలు పడ్డాయి. అవి 4 lanes కాకుండా ఒకటేసారి 6 lanes 6 lanes చేస్తే మాకు ఒకటేసారి మొత్తం ఫెసిలిటీస్ అవుతాయి. మళ్ళీ పొలిటికల్ ఎవరు తీసుకురారు, చెయ్యరు. ఒకటేసారి 4 lanes కాకుండా 6 lanes చేయాలని ఒక డిమాండ్ చేస్తూ మేము ఇది సమాధానం చేస్తున్నాం. థ్యాంక్ యూ. హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు 2018లో శాంక్షన్ అయింది. ఇప్పటి వరకు రోడ్కు ఏం పని స్టార్ట్ కాలేదు. ఏమన్నా చెప్తే ఎన్జిటి వాళ్ళు కేసు వేశారు, అది ఇది చెప్పారు. కంపెన్సేషన్ కూడా రైతులకు ఇచ్చేశారు, కానీ పని స్టార్ట్ చేయలేదు. పని కంపల్సరీ చేయాలి, రోడ్ కంపల్సరీ కావాలి. ఈ రోడ్డు ట్రాఫిక్ చాలా హెవీ ఉంది. ఇక్కడ అనంతగిరి, కోట్పల్లి, లక్నవరం మన వెళ్ళేటాళ్ళు టూరిజం ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ అనంతగిరి వెళ్తుంటారు అప్పుడప్పుడు. దాని గురించి ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. సాటర్డే సండే అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఈ ట్రాఫిక్ వలన చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రతి 2-3 రోజులకు ఒకసారి పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. ఎంతోమంది చనిపోతున్నారు. లాస్ట్ ఇయర్ ఒకటి పెద్ద ప్రమాదం జరిగింది ఆలూరు గేట్ దగ్గర, కూరగాయల వాళ్ళు 7 మంది చనిపోయారు. మళ్ళీ నిన్న చాలా పెద్ద ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదాలన్నీ ఆగాలంటే రోడ్ కంపల్సరీ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసి మళ్ళీ జల్దీ ఫినిష్ చేయాలి. పబ్లిక్కి రోడ్ జల్దీ స్టార్ట్ చేయాలి. అయితే ఈ రోడ్ నుంచి ఇంచుమించు అప్ప దగ్గర నుంచి మన్నెగూడ వరకు మినిమం డైలీ 1-2 యాక్సిడెంట్ కంపల్సరీ అవుతున్నాయి. ఇంచుమించు ఇది శాంక్షన్ అయ్యి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. శాంక్షన్ అయ్యి 2 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా వర్క్ స్టార్ట్ అవుతలేదు. ఎంతోమంది ప్రాణాలు పోతున్నాయి, కానీ ఆయన గవర్నమెంట్కు చిరణం అయితే వస్తలేదు. కాబట్టి వెంబడే రోడ్డు కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని, వెంబడే 1 yearలోనే రోడ్డు కంప్లీట్ చేయాలని నేను వేడుకుంటున్నాను. నా పేరు మహమూద్ అండి, మాది చెవెళ్ళ. ఈ మన నేషనల్ హైవే 163 చాలా పెండింగ్లో ఉందండి. 2017లో నోటిఫికేషన్ ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది. 2018-19 అందరికీ డబ్బులు రావడం జరిగింది. కానీ కేసీఆర్ అయినా ఏ ప్రభుత్వాలైనా మా పశ్చిమ రంగారెడ్డి డిస్టిక్కి చాలా అన్యాయం చేస్తారు సార్.
ఈ NH-163 అనేది ఇంత చిన్న ఉంది. మొత్తం ఇండియాలోనే హైవేస్లలో అతి చిన్న రోడ్డు, ఎక్కువ ట్రాఫిక్ దీని మీదనే ఉంది. అందుకే తొందరగా ప్రతిరోజు యాక్సిడెంట్ అవుతున్నాయి, కానీ చిన్న చిన్న యాక్సిడెంట్లు రాష్ట్ర లెవెల్లో తెలియడం లేదు. నిన్న అయిన భారీ యాక్సిడెంట్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజకీయ నాయకులు వచ్చి పరామర్శి వెళ్ళారు, కానీ ఇప్పటికీ మాకు ఈ రోడ్డు మీద వెళ్ళాలంటే 2 వీలర్ తోటి చాలా భయంగా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాలు ఇప్పుడు ఎన్ని రోజులు అంటే ఒక సాకు చూపెట్టారు. NGTలో కేసు వేసారు, మన చేతిలో ఏం లేదు. హైకోర్టు అది NGT నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తుంది, మనం చెట్లను ముట్టలేము అది ఇది అని చాలా వరకు ఇప్పటి వరకు 2018 నుంచి 25 అంటే 7 సంవత్సరాల నుంచి ఖాళీ మాటలతోటే కాలం గడుపుతురు రాజకీయ మన నాయకులు అందరూ. ఎవరైనా ఒక్క పార్టీకి చెప్పడం లేదు. నేను ఇది ప్రజా సమస్య. NH-163 ఒక్కసారి 5 మినిట్స్ ధర్నా చేస్తే ఎన్నో వందల బండ్లు ఆగిపోతాయండి. మళ్ళీ ఇక్కడ అనంతగిరి ఉంది, అది టూరిస్ట్ ప్లేస్. ప్రతి సాటర్డే సండే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. ఆ ట్రాఫిక్ రిటర్న్లదే నిన్న అది జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మన నియోజకవర్గం నుంచి అందరు మినిస్టర్లు, చాలా మినిస్టర్లు ఇక్కడ నుంచి వర్క్ చేశారు. చెవెళ్ళ సబితమ్మ కానీ, మహేందర్ రెడ్డి గారు కానీ, స్పీకర్ సార్ కానీ, రంజిత్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, ప్రతి ఒక్కరూ ఇక్కడ అన్ని నియోజకవర్గ అందరూ ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు చెవెళ్ళ నియోజకవర్గం నుంచి. ఇప్పటికైనా వీళ్ళందరూ రాజకీయ పార్టీలను పక్కన పెట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దానికి వెళ్ళి తొందరగా 1 సంవత్సరం లోపు పనులు ఖతం చేయాలని, పనులు పూర్తి చేయాలని మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. రాములు రోడ్డు లేదు మేడము, రోడ్డు లేదు, రోడ్డు చిన్నగా అయింది, పబ్లిక్ ఎక్కువైపోయారు, లారీలు బస్సులు అవి ఇవి అన్నీ చాలా ఎక్కువైపోయినాయి. మొత్తం రోడ్డు లేదు, మళ్ళీ యాక్సిడెంట్లు అయితే మళ్ళీ చస్తూనే ఉంటారు, బతూనే ఉంటారు, ఇట్లే పోతూనే ఉంటాయి. రోడ్డు కావాలి, రోడ్డు చిన్నగా అయింది, ఇప్పుడు పెద్దగా చేయాలి రోడ్డు, నడుమ డివైడర్ రావాలి, పెద్దగా కావాలి రోడ్డు. ఇగో ఇక్కడ నిన్న చాలా మంది నివారించారు, ఇక్కడ రోడ్డు పెద్ద కావాలి. నేను మేడని మాట్లాడుతున్నా చూడు, అంత చచ్చిపోయారు. నిన్న 70 మందికి 30 మంది కథమైనరు. మాకు రోడ్డు కావాలి పెద్దగా, లేకపోతే ఇంకా చచ్చిపోతారు. ఇక ఆ కథ నీది ఏమవుతుందో చూడు, ఇక చాలా మంది చచ్చిపోతారు. నా పేరు చంద్రమ్మ, నేను అడుగుతున్నా రోడ్డు పెద్దగా కావాలి, లేకపోతే మొత్తం మరణిస్తుంది మనుషులంతా. మేము పోయినాక నీవు ఏడుంటావు చెప్పురాకు ఏడుంటావు నువ్వు, మేము ఉంటేనే నీవు ఉంటావు. పెద్దగా రోడ్డు పెద్దగా వేసి గుంతలు బొంతలు నువ్వు చేసినావు. నేను మరణం అయిపోయారు 30 మంది ఏకపట్ల. ఏంది నీది? మేము నుంచి మేము పెద్ద మనుషులు అంటారు. కావాలి రోడ్డు పెద్దగా కావాలి రోడ్డు. నిన్న యాక్సిడెంట్ అయ్యింది, యాక్సిడెంట్ ప్రమాదం. రోడ్డు చిన్నగా ఉంది, 32 ఇంచుల దూరం ఉండాలి వెడల్పు, చాలా చిన్నగా ఉంది. 17,000 కోట్లు శాంక్షన్ అయింది రోడ్డు ప్రాపర్టీ. ఇంతవరకు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అట్లా చాలామంది ఆటోల కార్లు అందరూ చనిపోతారు. రోడ్డు విశాలంగా పెద్దగా ఉంటే అందరికీ బాగుంటుంది. చుట్టూ వికారాబాద్ దాకా రోడ్డు అసలు శాంక్షన్ అయిపోయింది. 7 సంవత్సరాలు శాంక్షన్ అయ్యి, ఇదివరకు 17,000 కోట్లు శాంక్షన్ అయింది. ఇదివరకు లేదు, 7 ఇయర్స్ శాంక్షన్ అయ్యి, ఇదివరకు ఎవరు పట్టించుకోలే వెళ్ళారు. చిన్న ప్రమాదం చనిపోతుంటే సిమెంట్ వేస్తున్నారు, సప్పు దాక్కుకుంటారు అంతే. 5 డేస్ తర్వాత ఏం లేదు, ఎవరు ఏం లేదు. మరి అదే వాళ్ళ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉన్న ప్రాపర్టీ, ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు చనిపోతే వాళ్ళది ఎట్లుంటుంది, వాళ్ళు వచ్చేవాడు చనిపోని వాళ్ళది ఎట్లుంటుంది, మాది ఎట్లుంటుంది. మేము చిన్నవాళ్ళము, రాజకీయ నాయకులు కూడా చనిపోని వాళ్ళు చనిపోతే ఏ విధంగా ఉంటుంది. వాళ్ళ ఇంటిలో వచ్చే 2 చనిపోని, నిన్న 3 చనిపోయారు తాండ్రు వాళ్ళు, ఒక్కింటి వాళ్ళు లేడీస్. వాళ్ళ అమ్మకి ఎట్లుంటుంది బాధ. ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు చనిపోయారు. రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఇంటిలో కూడా చనిపోని వాళ్ళకి ఎట్లుంటుంది. వాళ్ళు రోడ్ వేసుకోరా? మా దిక్కేం మంచిగా ఉంది రోడ్డు, మా దిక్కు ఎట్లుంది? వికారాబాద్ దాకా లేదు, మొయినాబాద్ నుంచి వికారాబాద్ దాకా రోడే లేదు. చెట్లు కొట్టేదాము అందరము. చెట్లు ఎవరు కేసు పెట్టారు? ఎవరు కేసు కూడా పెట్టలేరు. ఎందుకు పెట్టారు కేసు? చెట్లను తీసేద్దామండి. మాకేందుకు భయము? అది పెట్టినా అని చెప్పి ఆ రాజకీయ నాయకులే మాట్లాడుకున్నారు. వాళ్ళంతా వాళ్ళే మాట్లాడుకున్నారు. 17,000 కోట్లు ఎక్కడ పోయినాయి? 7 ఇయర్స్ అయింది. కేసీఆర్ కూడా పట్టించుకోలేడు. అప్పుడు ఈయన అంటారు రేవంత్ రెడ్డి, కేసీఆర్ కూడా పట్టించుకోలేడు. 7 ఇయర్స్ ఇది వరకు. చేవెళ్ళ మాది. రోడ్డు ప్రమాదాలు అనేది నిత్యకృతం అయిపోయినాయి రోడ్లో.
ఈ రోడ్లు అనేది తొందరగా వర్క్ స్టార్ట్ చేస్తే పబ్లిక్ అనేది చాలా మంచిది. ఇంకొక విషయం ఏంటంటే R&B అధికారులు అసలు ఉన్నారనేది గిట్ట తెలియకుండా అయిపోయింది. వాస్తవానికి వాళ్ళు గుంతలు పడ్డాయా, ఏం పడ్డాయా, చెట్ల పక్క గడ్డి పెరిగిందా ఏందా అనేది వాళ్ళు చూసుకోవాలి ఫస్ట్. వాళ్ళు అనేది కనీసం పని చేయడం అనేది కాదు, ఆ రోడ్డు పైకి రావడం గిట్ట పని చేసారు వాళ్ళు. మొదట వాళ్ళు పట్టించుకోవాలి. ఇంకోటి గవర్నమెంట్ అనేది తొందరగా వర్క్ అనేది తొందరగా స్టార్ట్ చేయాలి. తొందరగా స్టార్ట్ చేస్తే ప్రమాదాలు అనేవి తగ్గిపోతాయి. ఇంకోటి మలుపులు చాలా ఎక్కువ ఉంది, రోడ్ అనేది కొంచెం స్ట్రైట్ చేస్తే బాగుంటుంది. రోడ్డు యాక్సిడెంట్ జరగడం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ చనిపోయిన వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి ఆత్మ శాంతించాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇంతకుముందు ఎన్జిటీలో కేసు ఉండే కాబట్టి కేసు కంప్లీట్ అయింది, విత్డ్రా చేసుకున్నారు. బైపాస్లు గుటంగా కంప్లీట్ అవుతున్నాయి. బైపాస్లో మా భూమి గుటంగా పోయింది. మేము ఇప్పటివరకు ఇంకా గవర్నమెంట్ నుంచి కనీసం చెక్కు గుటాన్ని తీసుకోలేము, కానీ మా భూమి ఇచ్చేసినాం ఆల్రెడీ. మా పంట పొలాల్లో గుటంగా మట్టి పోసిర్రు, వర్క్ నడుస్తుంది. ఆల్రెడీ చేవేలలో వర్క్ నడుస్తుంది. 2 బైపాస్లలో అయితే కంప్లీట్ అయినాయి. ఇంకొన్ని రోజులలో ఈ రోడ్ కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాను. ఈ ప్రభుత్వంలోనన్నా మా ప్రభుత్వంలోనే గవర్నమెంటు ఇంకొంచెం చర్య తీసుకొని డబ్బున కంప్లీట్ చేయాలని ఆశిస్తున్నాను. యాక్సిడెంట్లు ఇక మీదట కావద్దని కూడా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.